హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈ క్రిస్మస్ కానుకగా థియేటర్స్లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో వచ్చిన స్పై కామెడీ థ్రిల్లర్ చిత్రం శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. సినిమా నచ్చకపోతే తనకి కాల్ చేయండి అని దర్శకుడు తన నెంబర్ కూడా ఇచ్చారు. మరి అంత కాన్ఫిడెంట్గా ఉన్న ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక ముందుగా కథ విషయానికి వస్తే, షెర్లాక్ హోమ్స్గా పిలువబడే ఓం ప్రకాష్ శ్రీకాకుళంలో ఓ డిటెక్టివ్గా పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో తనకి వైజాగ్లో ఓ మర్డర్ కేసు సాల్వ్ చేయమని ఛాలెంజింగ్గా వస్తుంది. అయితే ఈ కేసులో తాను మొత్తం 7 అనుమానితులను మార్క్ చేస్తాడు. మరి ఆ మర్డర్లో చనిపోయింది ఎవరు? వారికి ఆ 7కి నిజంగానే సంబంధం ఉందా? ఎందుకు చంపారు? నిజంగానే ఓం ప్రకాష్ ఈ కేసు సాల్వ్ చేశాడా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఒక కమెడియన్గానే కాకుండా మంచి నటుడిగా కూడా వెన్నెల కిషోర్ సాలిడ్ పెర్ఫార్మెన్స్లని చాలా చిత్రాల్లో అందించాడు. మరి అలాగే ఈ సినిమాలో కూడా ఒక కామిక్ టచ్ ఉన్న డిటెక్టివ్ రోల్లో తాను పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడని చెప్పవచ్చు. మంచి కామెడీ టైమింగ్, ఇన్వెస్టిగేషన్లో సందర్భానుసారం కావాల్సిన ఎమోషన్స్ని తాను బాగా పండించాడని చెప్పవచ్చు. ముఖ్యంగా తాను శ్రీకాకుళం యాసలో మంచి ఎంటర్టైన్మెంట్ని సినిమాలో అందించాడని చెప్పవచ్చు. అలాగే తన రోల్ సెకండ్ హాఫ్లో మరింత ఇంప్రెస్ చేస్తుందని చెప్పవచ్చు. మన తెలుగమ్మాయి అనన్య నాగల్ల తన రోల్లో షైన్ అయ్యిందని చెప్పవచ్చు. తన రోల్లో 2 డిఫరెంట్ షేడ్స్ని ఆమె బాగా చేసింది. ముఖ్యంగా తన రోల్ ఒకానొక టైం ఆడియన్స్కి ఇరిటేషన్ తెప్పించే లెవెల్లో కూడా అనిపిస్తుంది. అంటే ఆ రేంజ్ పీక్ పెర్ఫార్మెన్స్ని ఆమె అందించిందని చెప్పవచ్చు. నటిగా తనని మరింత ఇంప్రూవ్ చేసుకుంటూ ఈమె వెళుతుంది. అలాగే ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన రవితేజ, ప్రభాకర్, భద్రం తదితరులు తమ పాత్రలకి న్యాయం చేకూర్చారని చెప్పవచ్చు. అలాగే సినిమాలో కొన్ని థ్రిల్ ఎలిమెంట్స్, ఇన్వెస్టిగేషన్ సీన్స్ మరియు కామెడీ సీన్స్ బాగున్నాయి. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, సాధారణంగా ఈ తరహా క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలకి ఇంట్రెస్టింగ్ కథాంశం, దానికి అనుగుణంగా ఊహించని ట్విస్ట్లు అవసరం ఉంటుంది. కానీ ఈ సినిమాలో అది వీక్గా కనిపిస్తుందని చెప్పక తప్పదు. అలాగే సినిమాలో కిల్లర్ ఎవరు అనే సస్పెన్స్ ఫ్యాక్టర్ని ఎక్కువసేపు హోల్డ్ చేసి రివీల్ చేస్తే బాగుంటుంది. కానీ ఇందులో కథనం ఆ కిల్లర్ ఎవరో ముందే ఊహించేసే విధంగానే ఉంటుంది. అలాగే సినిమాలో ఫస్ట్ హాఫ్ కథనం ఒకంత నెమ్మదిగా అనిపిస్తుంది. అలాగే కొన్ని చోట్ల కామెడీ మరీ అంత నవ్వు తెప్పించదు. స్క్రీన్ ప్లేలో ఇంకా జాగ్రత్తలు తీసుకుని కథనం ఇంకా ఫాస్ట్గా నడిపించి ఉంటే బాగుండేదని అనిపించింది. చాలా వరకు సినిమా స్లోగా సాగుతున్నట్టు అనిపిస్తుంది. ఇంకా కొన్ని పాత్రలో లోపాలు కనిపిస్తాయి. డైలాగ్స్ చాలా చోట్ల మిస్ మ్యాచ్ అయినట్టుగా కనిపిస్తాయి. వీటిలో జాగ్రత్త వహించలేదు. ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. టెక్నికల్ టీంలో జ్ఞాని, సునీల్ కశ్యప్ సంగీతం పర్వాలేదు అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా బాగా డిజైన్ చేసి ఉంటే బాగుండేదని అనిపించింది. ఇక దర్శకుడు మోహన్ విషయానికి వస్తే, తాను ఇచ్చిన స్టేట్మెంట్లో కనిపించినంత కాన్ఫిడెన్స్ సినిమాలో లోపించిందని చెప్పక తప్పదు. సినిమాని ఇంకా డెప్త్, ఎమోషన్స్, మంచి థ్రిల్ మూమెంట్స్తో డిజైన్ చేసి ఉంటే ఈ సినిమా ఫలితం వేరేలా వచ్చి ఉండేదని చెప్పవచ్చు. వీటితో తన వర్క్ ఈ చిత్రానికి చాలా ఫ్లాట్గానే ఉందని చెప్పక తప్పదు. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అంటూ వచ్చిన ఈ మూవీ కొన్ని కామెడీ సీన్స్, ఇన్వెస్టిగేషన్ సీన్స్ వరకు ఓకే, కానీ ఒక స్పై లేదా డిటెక్టివ్ క్రైమ్ థ్రిల్లర్కి కావాల్సిన సాలిడ్ ఎలిమెంట్స్ కొంచెం తక్కువయ్యాయని చెప్పవచ్చు. ఇంకా స్ట్రాంగ్ ఎమోషన్స్, గ్రిప్పింగ్ నెరేషన్, మంచి ట్విస్ట్లు యాడ్ చేసి ఉంటే ఈ షెర్లాక్ హోమ్స్ మరింత అలరించేవాడని చెప్పవచ్చు. ఇక ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2/5.